హలో హాయ్ గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్న మిత్రులందరికీ స్వాగతం. 240 మార్కులు అంటే 80%. మనకు 300 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి 80% మీరు టార్గెట్గా పెట్టుకుంటే 240 మార్కులు. ఆ 240 మార్కుల్లో మీరు అద్భుతమైనటువంటి ప్రావీణ్యాన్ని చూపి గ్రూప్ 2 ఆఫీసర్లు అవ్వడానికి నా వంతు ప్రయత్నంగా మంచి టాపిక్స్ తక్కువ నిమిషంలో మీకు ఎప్పుడూ దొరకని కొత్త అంశాలను చెప్పాలన్న ఆసక్తితో వీడియోస్ చేస్తున్నా. మనం గదా సప్తసతి చేసుకున్నాం. ఆంధ్రలో మనకి శాతవాహనుల కాలానికి సంబంధించి ప్రతి పరీక్షకు బిట్టు రావడానికి ఒక లెక్క అంటే ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ లెక్కను ఈరోజు టాపిక్లో కూడా మనం సరిచేస్తాం మిత్రులారా. ఒకే పుస్తకం నుంచి బిట్లు రాని రోజుల్లో మనం ఉన్నాం. అందుకనే 25 ప్లస్ రీసెంట్గా 28 పుస్తకాల నుంచి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని తీసుకొచ్చి మీకు అవసరమైనంత వరకు చెప్పేటువంటి ప్రయత్నం ఇది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. సో రైట్, వెళ్దాం మిత్రులారా. ఆంధ్రలో జైనము కొండ కుందాచార్యుడు చూశారు కదా స్క్రీన్. ఇది ఒక పెయింటెడ్ ఫోటోగ్రాఫ్ కొండ కుందాచార్య. ఈ జైన ముని గురించి జైన సన్యాసి గురించి నేను మాట్లాడతాను. ఆంధ్రలో జైన గురించి మాట్లాడాల్సింటే ఎపీ హిస్టరీ పైన ఇప్పటివరకు కొండ కుందాచార్యుడు పైన సింపుల్ బిట్ ఓసారి దూరదీర్చే బిట్ ఓసారి ఇచ్చాడు. ఈ పదం హార్డ్ పదం, ఇది అన్పార్లమెంటరీ కాదు, ఉత్తరాంధ్రలో పార్లమెంటరీ భాష. ఇది చాలామంది లేడీస్ కూడా వాడుతూ ఉంటారు. సో రైట్, ఏమడిగాడంటే కొండ కుందాచార్యుడు అసలు పేరు ఏమిటి అని అడిగాడు ఏపీపీఎస్సీలో. పద్మానంది భట్టారకుడు అయిపోయాయి. అలాగే కొండ కుందాచార్యుడు వాడు ఒకసారి ఒక బుక్ ఇచ్చి కఠినం, అప్పటికి ఆ బిట్టి తెలియదు, ఇప్పుడు తెలిసిలేండి రాత్తర మనలు. ఏందది? దశభక్తి. ఈ దశభక్తి అనేటువంటి ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అన్నాడు. కొండ కుందాచార్యుడు. ఈ 2 బిట్లు అడిగాడు. ఇంకొక బిట్టు కూడా వచ్చి ఉందనుకుంటా. కొండ కుందాచార్యుడు ఎక్కడ నివసించాడు? ఈ 3 బిట్లే చదువుకొని వెళ్దామా? పరీక్షలను తొక్క తీయడానికి కొత్త బిట్లను చదువుకొని మనం కొండ కుందాచార్యుడి పైన ఎక్స్పర్ట్ అవుదామా? మీకు ఉంది కదా ఎక్స్పర్ట్ అవ్వాలని. ఈ 3 బిట్లు చదవాలనుకుంటే అది గోపాలరెడ్డి క్లాస్కి రానక్కర్లేదు, మీరు ఏపీపీఎస్సీకి కూడా వెళ్ళక్కర్లేదు. నిష్కర్షగా చెప్తే కొండ కుందాచార్యుడు గురించి అద్భుతమైన సమాచారాన్ని ఇప్పుడు మనం మాట్లాడదాం మిత్రులారా. కొండ కుందాచార్యుడు అనబడేటువంటి ఇతని గురించి నేను చెప్పేటప్పుడు ఇందాకే చెప్పాం, ఇతని అసలు పేరేమి? పద్మానంది భట్టారకుడు. పద్మానంది భట్టారకుడు అని పిలవబడినటువంటి ఇతను ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాటి రోజులలో అద్భుతమైనటువంటి జైన ఆచార్యుడు అని మనకు తెలుస్తోంది. అయితే ఈ జైన ఆచార్యుడి గురించి మాట్లాడేటప్పుడు నేను ఇంకా కొంచెం కొత్త అంశాలు చెప్పాలనిపిస్తుంది. ఏమిటి అవి? ఈ కొండ కుందాచార్యుడు జైనము గురించే మాట్లాడలేదు, పాలిటిక్స్లకు కూడా ఎంటర్ అయ్యాడు, రాజకీయాలకు కూడా ఆయన ప్రవేశం ఉందేమో అనిపిస్తుంది. కారణం ఆయన దాదిగా మాధవ అనేటువంటి ఇక్ష్వాకు రాజులను చేరదీయడం జరిగినది. ఈ సమాచారం ఇప్పటి వరకు మీకు పరీక్షలో రాలేదు. సో కాబట్టి ఈ ఇక్ష్వాకు రాజులను చేరదీసి వారికి శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేశాడు. అది ఎక్కడో తెలుసా? ఆ శిక్షణ మనకి వేరూరు అనేటువంటి ప్రాంతంలో శిక్షణ ఇవ్వడం జరిగినది. ఇది కొత్త ఇన్ఫర్మేషన్. అట్లా రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తూ తన ప్రాధాన్యాన్ని ప్రభావాన్ని నాటి ద్రావిడ ప్రాంతానికి కూడా విస్తరించడం జరిగినది ఈ కొండ కుందాచార్యుడు. ఏమిటి ఆ ద్రావిడ ప్రాంతము? నీకు ఎట్లా తెలుసు గోపాలరెడ్డి ఆయన ద్రావిడ ప్రాంతానికి వెళ్ళాడని? ఎస్, కొండ కుందాచార్యుడితో అసలు విషయాన్ని నేను మాట్లాడాను. ఆయన మూల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేయడము జరిగినది అని మీకు తెలుసు. ఈ మూల సంఘం ఎక్కడ ఉన్నది? ఈ మూల సంఘం ఎక్కడ ఉన్నదో ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నా చూడండి. తమిళ దేశంలోని నేటి తమిళనాడులోని కడలూరుకు సమీపంలోని ఎక్కడ ఉన్నదంటే తిరుప్పాపులియార్. సో
తిరుప్పాపులియార్ అనేటువంటి ప్రాంతములో ఈ యొక్క మూల సంఘం అనేది ఉన్నది. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇన్ ద కేస్ ఆఫ్ కొండ కుందాచార్య. ఈ కొండ కుందాచార్యుడు తిరుప్పాపులియార్లో ప్రాంతంలో ఉన్నటువంటి మూల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు కాబట్టి తమిళ ప్రాంతంలో ఆయన ప్రభావము అత్యధికము. అది బిట్టడుగుతాడు. అటువంటి కొండ కుందాచార్యుడు చాలా గొప్పగా కూడా ఉన్నాడు మిత్రులారా. ఏం చేశాడు కొండ కుందాచార్యుడు గొప్పగా? మాట్లాడదాం అతనితో. బలతారగణ అనేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. వెరీ న్యూ కాన్సెప్ట్స్, చాలా కొత్త కాన్సెప్ట్స్. గోపాల్ రెడ్డి ఇంత లోతుగా ఇస్తాడనుకో, ఇది లోతు కాదు, నీకు ఈ సమాచారం తెలియకపోవడం వలన లోతు అనిపిస్తుంది, డెప్త్ అనిపిస్తుంది. అది వన్స్ తెలిస్తే నో మిస్టర్ గోపాల్ రెడ్డి, ఐ నో వెరీ వెల్ అబౌట్ బలతారగణ అని మీకు చెప్పాలనిపిస్తుంది. కాబట్టి బలతారగణ అనే సంఘాన్ని, అలాగే సరస్వతి గచ్చ, ఇది కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్లాగా ఆయన ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి జైన తత్వాన్ని వివరించడం జరిగినది అని కూడా తెలుస్తుంది. ఆనాడు జైనములో మీరు గాను చూస్తే చాలా కఠినమైనటువంటి నిబంధనలు, హార్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ వర్ సెట్ బై జైనిజం ఇన్ దోస్ డేస్. అలాంటిలో ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఏమిటా గ్రంథము? మూలాచార. ఈ మూలాచార అనేటువంటి గ్రంథం, అందుకే అడుగుతాడు, కొండ కుందాచార్యుడు రాసినటువంటి గ్రంథాల్లో అత్యంత క్లిష్టమైనది, ముఖ్యమైనది, జైనులు ఆరాధించేది, వాళ్ళు పాటించేది, వాళ్ళ ఆసక్తిని కలిగించేది, వాళ్ళు అనుసరించేది ఏదంటే మూలాచార. ఈ మూలాచార అనేది జైనులకు ఆ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథంగా చెప్తారు. ఇది జైనంలో ఉన్నటువంటి ఒక నియమాలను, నిబంధనలను వివరిస్తుంది. ఆ నియమాలు అనేటువంటివి ఎలా ఉన్నాయి అయ్యా? కఠినంగా ఉన్నాయి. ఆ నియమాలు ఎలా ఉన్నాయి? కఠినంగా ఉన్నాయి. ఇది నీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి నియమాలకు ప్రత్యేకత కలిగినది ఈ బుక్కు. ఆయన రాసిన అనేక గ్రంథాల్లో 80 పైబడి రాసేసాడు. మా ఓడు 80 సంవత్సరాలు నివసించాడు. ఆ గ్రంథాలలో మరొకటి ఉన్నది, సమయసార. ఈ సమయసార అనేది చాలా ప్రాధాన్యత. ఎందుకు గోపాల్ రెడ్డి సమయసార అనేది ప్రాధాన్యత? ఆ రోజుల్లో జైనం మీకు తెలుసు, శ్వేతాంబర, దిగంబర అనే శాఖలుగా విడిపోయారు. అలా శ్వేతాంబర, దిగంబర పచ్చుగడ్డి వేస్తే భగ్గుమంటుంది వాళ్ళిద్దరి మధ్య. అలాంటి ఇద్దరికి కూడా సమయసార అనేది ప్రామాణిక గ్రంథము. అందుకే ఎగ్జామ్లో మనకు అడగడానికి అత్యంత వీలైనది శ్వేతాంబర, దిగంబర అనేటువంటి శాఖల ఇరువురికి అత్యంత ప్రాధాన్యత లేక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రామాణిక గ్రంథం ఏది? సమయసార. ఇది చాలా ప్రాధాన్యత. మీతో నేను మాట్లాడుతుంటే నాకు సమయం తెలియట్లేదు. ఈ సమయసార, అదే రకంగా ఇందులో ఉన్నటువంటి గ్రంథాలు మీరు కానీ చూస్తే, ఈ గ్రంథాలన్నీ ఆయన ఎన్ని రాశాడు? 80కి పైగా రాస్తే ఏ భాషలో రాశారని అడుగుతారు. ప్రాకృత భాషలో రాయడము జరిగినది. ఇంకొక భాష వాడలేదు ఆయన, ప్రాకృత భాషలో రాశారు. మీకు అదే బిట్టు. ఏమని బిట్టు అడుగుతాడో తెలుసా మిత్రులారా? ఆయన బిట్టు అడిగితే చాలా 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 ఇంపార్టెంట్, ప్రాధాన్యత కలిగినది. కొండ కుందాచార్యుడు గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి, ప్రాకృతంలో ఉన్నాయి, 2 భాషలో ఉన్నాయంటే దట్ ఈస్ రాంగ్. ఆయన రాసినవన్నీ ప్రాకృత భాషలో ఉన్నాయి. ఆయన రాసినటువంటి గ్రంథాలను నేను మీతో మాట్లాడుతూ ఉంటే సమయసార, నియమసార, మూలాచార, దశభక్తి, పంచాస్తి కాయసార, ప్రవచనసార, ఇవన్నీ కూడా ఆయన రాసినవే. అందులో ఒక చాలా ప్రధానమైన ఉంటాయి. వాటినే సారత్రయము, ప్రభృత్రయము. ఈ ప్రభృత్రయము లేక సారత్రయం అని ఏ గ్రంథాలను పేర్కొంటారు? చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ సమయసార అనేది ఇందాకే చెప్పిన శ్వేతాంబర, దిగంబర శాఖలకు ప్రాధాన్యత కలిగినది అని. సమయసార, పంచాస్తి కాయసార, ప్రవచన సార, ఈ అనేటువంటి ఈ 3 గ్రంథాలకే సారత్రయం అనేటువంటి పేరు. అందుకే మిత్రులారా, ఈ మూడింటిని అద్భుతమైనటువంటి వాటిగా మీరు చూడాల్సినటువంటి అంశం ఉంది. సమయసార, పంచాస్తి కాయసార, ప్రవచన సార, వీటికి సారత్రయము లేక ప్రభృతత్రయము అని అంటారు. నియమసార కూడా ఆయన రాసింది, అది వేరు. ఇంకా ఆయన రాసిన వాటిలో ఇంకా మీకు తెలుసు కదా, దశభక్తి.
ఇది ఆల్రెడీ అడిగేశాడు. మళ్ళీ దశభక్తి అని చదివేసి గంతులేసుకుంటూ వెళ్ళొద్దు. దశభక్తి ఆల్రెడీ అడిగాడు కాబట్టి మళ్ళీ అడిగే అవకాశం లేదు. మూలాచార అది కూడా అడిగేశాడు అనుకుంటున్నాను. కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఇంత చెప్పిన నేను మరొక అంశాన్ని కూడా నేను మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఏమిటి అంశము? జైనం అనేది అందులో కూడా మోక్షం రావడానికి కైవల్య ప్రాప్తి కొరకు ఆయన ఒకదాన్ని ప్రవచించాడు, మనకు తెలియజేశాడు. అది చాలా ఇంపార్టెంట్ పరీక్షలో. మిత్రులారా, వీతరాగా చాలా ఇంపార్టెంట్. కైవల్య ప్రాప్తి కొరకు ఆయన నిర్దేశించినది, ఉపదేశించినది, మనకు తెలియజేసినది ఏదయ్యా అంటే వీతరాగా. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా చదువుకోవాలా మీరు కొండాచార్యుడు అంటే? సో కాబట్టి మీరు ఈ రకంగా చదువుతారని ఆశిస్తాండా మిత్రులారా. కొండాచార్యుడు ఇందుకనే మేము మీకు సరదాగా గట్టిగా సీరియస్గా సోది లేకుండా సున్నితంగా చదవండి అని చెప్పడం. ఎంతైనా చదవచ్చు మీరు, ఎన్ని వేల పేజీలు మీరు తిప్పితే ఇలాంటి సమాచారం వస్తుంది. వితిన్ 10 minutes లోపు మీరు చదువుకోగలుగుతారు. అందుకే మనం 80 మూల గ్రంథాలను తీసుకుని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అందుకే మీకు ఏదైనా సందేహం వస్తే డెఫినెట్గా మీరు చూడండి, డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి. ఈ 1 సెకండ్ వినండి దయచేసి, వీడియో అయిపోయింది అనుకోవద్దు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ నీకు నిరంతరము పనిచేస్తుంది, నీకోసమే ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా 8074940030 అనేటువంటి నెంబర్ని సేవ్ చేసుకో. నీకు 60 పేజీల మెటీరియల్ కావాలి అంటే డెమో పీడిఎఫ్ అండ్ డెమో టెస్ట్ పడుతుంది. సో మిత్రులారా, నేను మీతో మాట్లాడుతుండా మరింత ముఖ్యమైనది ఏంటో చెప్పనా? నేను మీతో మాట్లాడే విశేషం ఏంటంటే మిత్రులారా, 80 మూల గ్రంథాలు తీసుకుని సంవత్సరాల తరబడి తయారు చేసింది. వీఆర్ హ్యావింగ్ 30 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది కేస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్. ఒక బిట్ ఎక్కడొస్తుందో ఎక్కడ రావడం పైన ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాం. మీరు డైలీ టెస్ట్ సిరీస్ ఎంత అద్భుతమైంది, మీరు ప్రతిరోజు రాసుకోవచ్చు. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ 80 మూల గ్రంథాల నుంచి వస్తుంది మిత్రులారా. ఎనీబడి కన్ చెక్. అద్భుతమైనటువంటి అంశాలు మీకు తెలియజేస్తా. అది ఎగ్జామ్ స్టాండర్డ్ ఏపీపీఎస్సీ లాగా మిత్రులారా. అంతేకాకుండా మీరు మెంటార్షిప్ ఎట్ ది రేట్ ఆఫ్ 300K, అది ఎక్కడ చదవాలా, ఏం చదవాలా, ఎక్కడ గుర్తుపెట్టుకోవాలో అద్భుతంగా నీకు వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. 80 days ప్రిపరేషన్ ప్లాన్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఏపీ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ అంటే మోడల్ టెస్ట్ని రాయండి. మన యాప్లో మంచి టెస్టులు ఉచితంగా రాయండి. ఒక్క టెస్ట్ రాస్తే 200 పాయింట్లు కొత్తవే వస్తాయి. ఇంతకంటే నేను ఏమీ చెప్పేంత సమయం మీకు లేదు. సో మీకంటే సారీ నాకు. సో మీరు గమనిస్తారు, ఇది అద్భుతమైనటువంటి పుస్తక ప్రపంచం. ఈ పుస్తకాలు కూడా మీరు అద్భుతంగా చూడొచ్చు. ఎవరైనా ఇప్పటి వరకు ప్రిపరేషన్ కాకపోతే మీరు నాతో మాట్లాడండి. మీరు సమయాన్ని మీరు ఇవ్వండి. తక్కువ సమయంలోనే మీతో మంచి పోస్ట్ కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తానని, మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీ డాక్టర్ గోపాల్ రెడ్డి. ఆల్ ది వెరీ బెస్ట్.